ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం మాఘపురాణం 1వ అధ్యాయం మరియు మాఘమాస విశిష్టత గురించి చెప్పుకుందాం. మాఘపురాణం 1వ అధ్యాయం. సనకాది మునుడు యజ్ఞం చేయ తలపెట్టుట. ఒకప్పుడు సనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగం ఒకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరిగింది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. సూత మహర్షి, మీ తండ్రి గారు రోమ మహర్షుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేని వారు. మా అదృష్టవశం వల్ల మీరు ఈ యాగ సందర్శనకు వచ్చినారు అని అన్నారు. అప్పుడు ఆ సూత మహర్షి ఇలా ప్రారంభించాడు. మహర్షి సత్తములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది. విశేషించి సామాన్య ప్రజానికానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్దిమంది అయినా యజ్ఞ యాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే విషయాన్ని అడిగిందంట. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక సర్వలోకేశ్వర, ఈ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి. మాఘమాస మహిమను వివరింపగోచునని ప్రశ్నించాను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, నీవు అడిగిన విషయము గంభీరమైనది. నాకు ఇష్టరాలమైన నీకు చెప్పరానిది ఏమీ ఉందును, తప్పక చెప్పేదను, వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులై ముక్తి నందుదురు. గోవు పాదం మాత్రం మునిగియే జల ప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదము. ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున అందు స్నానం ఆడినచో వాని పాపములను మేము నశింపజేయదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానం చేసిన వానికి సంసార భయం లేదు. ఆడంబరము కొరకు గాని భయంచే గాని బలవంతంగా గాని మాఘస్నానం చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అసక్తుడు తాను మాఘస్నానం చేయలేకపోయినచో స్నానం చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నాన ఫలమును పొందవచ్చును. దిలీపుడు మాఘమాస విశిష్టత ఏమిటి అని అడుగుట. దిలీపుడైన మహారాజు పెక్కు యాగమును చేసిన ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడొకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సును ఒక దానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులు నొందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండా పోవచున్నావేమి? మాఘమాసమున స్నానము పుణ్యమునిచ్చునను ఎరుగువా అని ప్రశ్నించెను. రాజు మాఘస్నాన మహిమను చెప్పుడని కోరెను. రాజా, నీవిప్పుడు సరస్సును తప్పక స్నానం చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకోమని చెప్పి తన దారిన పోయెను. దిలీపుడికి వశిష్ఠ మహర్షి వారు మాఘమాస స్నానము వివరించుట. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలెన అని తమ వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లా నిన్ను, నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసం చాలా విశిష్టత కలిగినది. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వపాపములు పోగొట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. పూర్వం ఒకప్పుడు భయంకరమైన వానలు లేకపోవట, పంటలు పండకపోవట మొదలైన లక్షణములు గల కరువు వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. పవిత్రము మనోహరమైన దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, మున్నగు దేవజాతుల వారినో వచ్చుచుండిరి. అచ్చట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడే ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమై మనోహరమై విచిత్రమై ఉండెను. వాని మొగము మాత్రము పులి మొగమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగానున్నో పులి మొగమవును వలన విచిత్రంగా భయంకరమై ఉండును. ఈ వికారం వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచట్లేదు. దయించి నాకు ఈ వికార రూపము పోవను ఉపాయము చెప్పమని ప్రార్థించెను. భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. అని సాయపడాలని అనుకున్నాడు. నాయనా, పురాకృత కర్మము ఎవరినీ విడవదు. గత జన్మలో చేసిన పాపం వలన నీకు ఈ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వాణిని పోగొట్టుకుని శుభలాభం పొందువలనన్న పుణ్యనదులు యందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవ పూజ చేసుకొని వలన ఇట్టి వాణిని పవిత్రమైన కాలమును చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే. అయినా
మాఘమాసం విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్య నదుల్లో స్నానాధికం చేసినచో వచ్చు ఫలితము మాఘమాసంలో నదిలో గాని, సముద్రములో గాని, కాలువలో గాని, సెలయేరులో గాని ప్రవాహమైనను స్నానం చేసినచో వచ్చు పుణ్యఫలం వేరు. అనగా మాఘస్నానమును ఏ ప్రవాహమును చేసినను సర్వతీర్థములందు చేసిన పుణ్యమునిచ్చునంత గొప్పది. ఆ పుణ్యవశమున వాని పులిముఖం పోయి వానికి సుందరమైన ముఖం వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించును. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదము నొంది తన భార్యతో పాటు తన లోకమును కరిగెను. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమను గమనించితివా? మరియు కథను చెప్పుదను వినునని వశిష్ఠుడు మరలా ఇట్లా పలికెను. ఇంతటితో మాఘపురాణం 1వ అధ్యాయం సంపూర్ణము.